హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. లెజారస్ ఇదొక హారర్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే ఇట్ వాస్ డీసెంట్. లెజారస్ అంటే ఒక గ్రీక్ వర్డ్ అంట. గాడ్ హాస్ హెల్ప్డ్ మీ అని మీనింగ్ వస్తుంది. ఈ సిరీస్‌ని హార్లెన్ కోబెన్ రాసిన ఒక నావెల్ నుంచి సీరీస్‌గా తీశారు. ఇఫ్ మీరు ఆల్రెడీ హార్లెన్ కోబెన్ సీరీస్‌లు చూసుంటే ఆయన సీరీస్‌లు ఎలా ఉంటాయో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఈయన స్లో బర్నింగ్ క్రైమ్ సీరీస్‌లు తీయడంలో స్పెషలిస్ట్. ఈ సీరీస్‌లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్‌లో ఒక ఫారెన్సిక్ సైకాలజిస్ట్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళ ఫాదర్ డెత్ తర్వాత తను తన హోమ్ టౌన్‌కి రిటర్న్ వస్తాడు. వచ్చాక ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ ఫాదర్‌ది సూసైడ్ కాదు ఇంకేదో జరిగిందని ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. అసలు వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయారో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్తా. అంతకుముందు ఇదేదో యాక్షన్ సీరీస్ కాదు గైస్. అండ్ ఈ సీరీస్ కంప్లీట్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఇదొక స్లో బర్నింగ్ క్రైమ్ సీరీస్. ఈ క్రైమ్ కాన్సెప్ట్‌లో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్‌ని కూడా బ్లెండ్ చేశారు. నాకైతే ఇట్ వాస్ డీసెంట్ అనిపించింది మామ. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్టోరీని ఎగ్జిక్యూట్ చేసిన వే కొంచెం యూనిక్‌గా అనిపించింది. బట్ ఇదేదో మస్ట్ వాచ్ సీరీస్ కాదు. అలా అని తీసి పడేసే సీరీస్ కూడా కాదు గైస్. స్టార్టింగ్‌లో స్లోగా ఉంటుంది. సీరీస్ ముందుకు వెళ్తున్న కొద్దీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చేంజ్ అవుతుంది. మళ్ళీ థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్స్ చాలా బోరింగ్‌గా ఉంటాయి. సో పేసింగ్ అన్‌ఈవెన్‌గా ఉంటుంది గైస్. ఒక స్ట్రక్చర్ పేసింగ్ ఫాలో అవ్వలేదనిపించింది. లాస్ట్ ఎపిసోడ్స్‌లో కొన్ని ట్విస్ట్‌లు ఉంటాయి. సో స్టార్టింగ్ ఎపిసోడ్స్ అని ఓపికగా చూస్తే లాస్ట్‌లో వచ్చే ఆ ట్విస్ట్‌లు చూసాక ఒక మంచి పే ఆఫ్ ఇచ్చినట్టు అనిపించింది. క్యారెక్టర్స్‌తో పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే రిలేటబుల్ క్యారెక్టర్స్ ఏవి కూడా లేవు. అండ్ నేను పర్సనల్‌గా రూట్ చేసే క్యారెక్టర్స్ కూడా ఏమీ లేవు గైస్. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు స్లో బర్నింగ్ క్రైమ్ సీరీస్‌లు ఓపికగా చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు. లేదు బ్రో నేను స్లో సీరీస్‌లు చూడలేననుకుంటే ఈ సీరీస్‌ని స్కిప్ చేయడం మంచిది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ సీరీస్ విచ్ విల్ ఎంటర్‌టైన్ ద టార్గెట్ ఆడియన్స్. కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అండ్ కొంచెం వైలెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ లెజారస్ సిరీస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.